లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చివరిగా 7వదిగా యేసు ప్రభువుల వారు ఆయన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆత్మకు శాంతి కలగాలంటారు కదా. అంటే అందరికీ అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ మనిషి చనిపోయాడు కానీ ఆ మనిషి ఆత్మ అన్నటువంటిది ఉంది. మన ఆత్మ అన్నటువంటిది దేవుని దగ్గరికి వెళ్ళాలని మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణ యేసు ప్రభువుల వారే. ఆయన చనిపోతూ ఆయన ఆత్మను దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. అసలు మనిషిలోనికి ఈ ఆత్మ ఎట్లొచ్చింది అంటే, ఆదికాండంలోనికి వెళితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. వాని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అయితే ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ, ఈ మాటలు పలుకుతున్నటువంటి నేను, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి గిట్టక తప్పదు. అందరూ ఒకరోజు చనిపోవలసినదే. అయితే చనిపోయినటువంటి తర్వాత నీ ఆత్మ నీ నుండి, నీ శరీరం నుండి వేరవుతుంది. కానీ ఆ ఆత్మ వెళ్ళడానికి రెండు గమ్యస్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి నరకం. అందుకోసమనే ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ అంటూ ఉన్నాడు, నీ రాజ్యంలోనికి నీ వచ్చినటువంటి తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను నరకంలోనికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ రాజ్యము పరిశుద్ధమైనటువంటి రాజ్యము, నీ రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యము గనక ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనందరం కూడా ఒకరోజు చనిపోతాం. అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే మనము యేసు ప్రభువుకి మన శరీరమును, ప్రాణమును, ఆత్మను సమర్పించుకోవాలి. శరీరంలో ఉన్నప్పుడు అంతా పాపాలు చేసి, శరీరంలో ఉన్నంత వరకు ఒక త్రాగుబోతుగా బ్రతికి, వ్యభిచారం చేస్తూ, అపవిత్రమైన పనులు చేస్తూ, అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ నీ యొక్క ఆత్మను దేవునికి అప్పగించాలంటే అది వీలు కాదు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు గనుక ఆయన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించగలుగుతూ ఉన్నాడు.